హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. సో దట్ మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూజ్ఫుల్ వీడియో. నేనైతే ఈరోజు 5 రకాల రసం రెసిపీస్ అయితే చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా, హెల్తీగా ఉంటాయి అండ్ సింపుల్గా కూడా చేసుకోవచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి యూజ్ అవుతుంది అనుకుంటే ఒక చిన్న షేర్ కూడా చేసేయండి. ఓకేనా? ఇప్పుడైతే టమాటా రసం చూద్దామండి. ఈ టమాటా రసం కోసం ముందుగా అయితే టమాటాలని ఉడకబెట్టేసుకోవాలి. టమాటా ఉడకబెట్టి రసం చేయొచ్చు, పచ్చిగా కూడా రసం చేయొచ్చు. ఈరోజైతే నేను ఉడకబెట్టిన రసం చూపిస్తున్నాను అనమాట. మీరు పచ్చిగా చేసుకోవాలి అనుకుంటే పచ్చి టమాటాలని మిక్సీ వేసేసి పోపులో వేసేసుకోండి. ఇక నేనైతే ముందుగా కొంచెం చింతపండు నానబెట్టుకున్నానండి. చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకున్నాను. అలాగే ఒక 5 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలని ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసేసి ఉడకబెట్టుకున్నాను. కొద్దిగా ఉడికించుకున్నామంటే పైన పీల్ కూడా తొందరగా వచ్చేస్తుంది. ఈ విధంగా టమాటా పైన ఉన్న తొక్క మొత్తం తీసేసి టమాటా మొత్తం కూడా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఈ తొక్కలో కూడా కొంచెం లోపల సైడు రసం ఉంటుంది కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత ఈ పిట్టును కూడా ఒకసారి చేత్తో ఇలా మెదిపారంటే అందులో ఉన్న రసం కూడా వాటర్లోకి వచ్చేసింది. ఈ విధంగా ఆ పిట్టు మొత్తం తీసేసి ఆ రసాన్ని కూడా వాడుకోవచ్చు రసంలోకి. చూసారు కదా, ఇదిగోండి ఈ విధంగా ఒలిచిపెట్టుకున్న టమాటాలన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఈ వాటర్ కూడా వేసుకొని మెత్తటి ప్యూరీలాగా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇందులోకి నానబెట్టుకున్న చింతపండు వాటర్ కూడా వేసేసుకోండి. రసంలో ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసి ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న రోట్లో కానీ మిక్సీలో కానీ 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు వేసుకొని ఈ విధంగా కచ్చా పచ్చగా దంచేసుకోండి. ఇలా రోట్లో దంచుకోవడం వల్ల రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి కూరలు లేకపోయినా సరే ఈ రసం ఉంది అంటే కడుపు నిండా అన్నం తినొచ్చండి. పైగా ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి రోజు పిల్లలకి ఈ విధంగా మిరియాలు, జీలకర్ర వేసిన రసం పెట్టడం వల్ల జలుబు, దగ్గు ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. ఇన్ కేసు ఉన్నా కూడా తగ్గిపోతాయి. ఇందులోనే ఒక 10 వరకు ఒలిచిపెట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఈ విధంగా కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి. రసంలో కొంచెం ఆయిల్ తక్కువగా వేసుకున్నా పర్వాలేదు. కొంచెం నేను ఎక్కువ రసం చేస్తున్నాను కాబట్టి ఒక గరిటె నిండా వేసానండి. ఇందులోనే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పోపు దినుసులు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ముందుగా మనం దంచిపెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి మిశ్రమం ఉంది కదా, అది కూడా వేసుకొని మొత్తం కూడా ఫ్రై అయ్యేలాగా ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కాస్త మెత్తబడి ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఇంగువ స్కిప్ చేయకుండా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. డైజెషన్కి కూడా చాలా మంచిదండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మీరు పచ్చి టమాటాలతో చేసుకున్నట్లయితే ఈ ప్లేస్లో టమాటో పేస్ట్ వేసుకోండి. పచ్చి టమాటాలని గ్రైండ్ చేసుకొని వేసేసుకోండి. ఇక్కడ మనం టమాటో ఉడకబెట్టుకున్నాం కదండి, ఇది ఒక టేస్ట్ ఉంటుంది, అదొక టేస్ట్ ఉంటుంది. ఎలా చేసినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదే పోపులో కొద్దిగా కారం వేసేసుకొని కారం ఒక్కసారి అలా కలిపేసుకోండి. ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు, లేకపోతే కారం అనేది మాడిపోతుంది అనమాట. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ వేసి పెట్టుకున్న టమాటో వాటర్, చింతపండు వాటర్ ఉంది కదండి, అది మొత్తం కూడా వేసేసుకొని ఇలా మరుగుతున్నప్పుడే హోమ్ మేడ్ రసం పౌడర్ అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మరిగించుకుంటే రసం అనేది రెడీ అయిపోతుంది. ఇంట్లో తయారు చేసిన రసం పౌడర్ లేకపోతే బయట షాప్లో కొనిందైనా వేసుకోవచ్చు. ఈ రసం పౌడర్ ఎలా తయారు చేసానో అనేది కూడా ఇదే వీడియోలో చూపిస్తాను, ఒకసారి చూసేయండి. చూసారు కదండి, టేస్టీ టమాటా రసం అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం సింపుల్గా కూడా అయిపోతుంది. ఇది రైస్ తోటి కానీ ఈ విధంగా కొంచెం ఆమ్లెట్ కానీ ఫ్రై కానీ పక్కన పెట్టుకొని తిన్నామంటే అద్భుత అన్నట్టుగా ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మన సెకండ్ రసం రెసిపీ వచ్చేసి వామాకు రసం అండి. ఈ వర్షాకాలంలో పర్ఫెక్ట్ రసం అని చెప్పొచ్చు. అరుగుదలకి కానీ, అజీర్తికి కానీ, అలాగే జలుబు, దగ్గు ఉన్న వాళ్ళకి కానీ ఈ రసం ఇలా ఒక 2-3 రోజులు వరుసగా పెట్టారంటే అన్నీ కూడా మట్టుమాయం అయిపోతాయి అనమాట. ఇట్టే తగ్గిపోతాయండి, అంత బాగుంటుంది. ఈ రసం కోసం ముందుగా అయితే ఇలా వామాకుల్ని, ఫ్రెష్గా ఉన్న వామాకుల్ని తీసుకోండి. ఇలా ఫ్రెష్గా ఉన్న వామాకుల్లో మంచిగా పోషక విలువలు అనేది దండిగా ఉంటాయి. ఈ ఆకుల్ని ఈ విధంగా ఒకసారి సాల్ట్ వాటర్లో, ఒకసారి మంచినీళ్ళలో ఒకసారి కడిగేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే రసం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. 1/2 కప్ వరకు శనగపప్పు, 1/2 కప్ మినప్పప్పు తీసుకొని హాఫ్గా ఫ్రై చేసుకోండి. ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి, మెంతులు, మిరియాలు తీసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కప్ ధనియాలు, 1/4 కప్ వరకు జీలకర్ర తీసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుంటే పప్పు అనేది లోపల వరకు బాగా వేగుతుంది.
ఫైనల్గా కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని మరో 2 నిమిషాలు వేయించుకొని ఇలా తీసి పెట్టుకున్నామంటే పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే రసం పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. ఈ పప్పులన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొద్దిగా ఇంగువ, పసుపు, సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ డబ్బాలో గిన పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 5-6 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. బయట పెట్టుకుంటే 2 మంత్స్ వరకు ఉంటుందండి. ఈ ఉప్పు కొంచెం వేయడం వల్ల, పసుపు, ఉప్పు, ఇంగువ వేయడం వల్ల ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. అలాగే ఇంగువ వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ముందుగా కడిగి పెట్టుకున్న వామాకుల్ని ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఒక 10 ఆకుల వరకు ఇలా తీసుకొని సన్నగా తురిమి పక్కన పెట్టేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుండి రసం తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఈ ఆనియన్స్ కూడా కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు, పసుపు వేసుకొని ఈ కరివేపాకు కూడా కాస్త చిట్టుపట్లాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వామాకు ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసుకొని ఒక్క నిమిషం వేయిస్తే సరిపోతుంది. ఈ వామాకు అనేది చాలా తొందరగా దగ్గర పడిపోతుంది. చూసారు కదా, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద సైజు టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఈ టమాటా పూర్తిగా మెత్తబడి పేస్ట్ లాగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్నారంటే రసంలో ఈ టమాటా గుజ్జు కూడా బాగా కలిసి రసం మంచి టేస్టీగా వస్తుంది. అలాగే చిక్కగా కూడా వస్తుంది అనమాట. ఈ టమాటా బాగా ఉడికిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు వాటరు, ఇంకొంచెం వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. నేను ఇక్కడ కారం అయితే యాడ్ చేయట్లేదండి. ముందుగానే నేను ఎండుమిర్చి, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి ఇంకా కారం ఏమీ అవసరం లేదనమాట. ఇందులోనే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రసం పౌడర్ ఒక 2 స్పూన్ల వరకు వేసుకొని ఈ విధంగా ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు రసం మరిగించుకున్నారంటే రసం అనేది రెడీ అయిపోతుంది. ఇది జలుబు, దగ్గు, అలాగే అరుగుదలకు కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రసం పూర్తిగా మరిగిపోయిన తర్వాత ఇలా కొద్దిగా కొత్తిమీర వేసుకొని వేడి అన్నంలో రసం వేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది. వామాకు ఫ్లేవర్ అనేది చాలా తక్కువగా వస్తుంది, కానీ మనకు ఆ పోషక విలువలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మిరియాల రసము. ఈ మిరియాల రసం కూడా జలుబు, దగ్గు ఉన్న వాళ్ళకి, అలాగే అరుగుదల ప్రాబ్లం ఉన్న పిల్లలకి కూడా చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా మిరియాలు, జీలకర్ర ఎక్కువగా వేసుకొని ఈ మిరియాల రసం పెట్టుకుంటే ఈ వర్షాకాలంలో జలుబు, దగ్గు అనేది దగ్గరికే రావని చెప్పొచ్చు. ఇప్పుడైతే ఈ రసం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకున్నానండి. ఈ స్పైస్తోనే మన రసం అంతా తయారు చేయబోతున్నాము. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఒక చిన్న స్పూన్ నిండా జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పచ్చగా దంచేసుకొని ఈ పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఇందులోనే ఇంగువ కూడా వేసుకొని ఈ మనం వేసిన మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి మొత్తం కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిసిపోయిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ రసంలో నేను ఇంకా కారం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పాను కదా. ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మిరియాలలో ఉన్న కారం అనేది సరిపోతుందనమాట. ఇందులోనే ఒక చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలి. ఎంత జ్వరం వచ్చిన వాళ్ళకైనా లేకపోతే నోరు బాగలేనప్పుడైనా ఒకసారి మిరియాల రసం పెట్టుకొని అన్నం తిన్నామంటే కడుపు నిండా అన్నం తినొచ్చండి. అంత బాగుంటుంది. ఆనియన్స్ మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని ఈ విధంగా కొద్దిగా ఉప్పు వేసుకున్నామంటే టమాటా కూడా తొందరగా మెత్తపడిపోతుంది. ఈ టమాటా మెత్తపడేంత వరకు బాగా ఉడికించేసి ఒకసారి గరిటెతోటి ఇలా మ్యాష్ చేస్తూ కలుపుకున్నామంటే టమాటా అనేది తొందరగా మెత్తపడిపోతుంది అనమాట. అలాగే టమాటోలో ఉన్న గుజ్జు కూడా ఈ పోపులోకి వచ్చేస్తుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఈ మిరియాల రసానికి కొంచెం మిరియాలు, జీలకర్ర అనేది ఎక్కువగా తగిలితేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఏ రసంలో అయినా వెల్లుల్లి కాస్త ఎక్కువగా వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. అలాగే ఈ వర్షాకాలంలో కొంచెం వెల్లుల్లి అనేది ఎక్కువగా వాడడం హెల్త్కి చాలా మంచిది. వాతానికి సంబంధించిన నొప్పులు ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోతాయి. పిల్లలకు కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇందులోనే పోపు మొత్తం వేగిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఈ విధంగా రసం మరిగించుకున్నామంటే మిరియాల రసం అనేది రెడీ అయిపోతుందండి. మీకు నచ్చితే ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి. నేనైతే వేయలేదు. మా ఇంట్లో బెల్లం ముక్క వేస్తే అంత ఇష్టంగా తినరనమాట. కానీ ఉప్పు, కారం ఏదైనా సరే ఎక్కువ తక్కువైనా సరే బెల్లం ముక్క వేయడం వల్ల టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మామిడికాయ రసం అండి. మామిడికాయ రసం ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాము. ఇంట్లో మామిడికాయలు లేకపోయినప్పటికీ మామిడికాయ రసం చేశాను. ఒకసారి ఎలా చేశానో చూసేయండి. దీనికోసం ముందుగా కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసేసుకొని కొంచెం ఎండుమిర్చి కూడా వేసి అవి చిటపట్లాడిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసి అవి కాస్త వేగిన తర్వాత వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు దంచిపెట్టుకున్న మిశ్రమం వేసుకున్నాను అనమాట. ఇది వేసేసి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత
కరివేపాకు, పసుపు, ఒక పెద్ద టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇలా ప్రతి రసంలో టమాటా వేయడం వల్ల ఆ టమాటా గుజ్జు అనేది మనకు టేస్ట్ని ఇస్తుంది. అలాగే చారు అనేది కొంచెం థిక్నెస్ వస్తుందన్నమాట. చూసారు కదా, టమాటా ఈ విధంగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ గరిటెతోటి మ్యాష్ చేస్తూ ఉడికించుకున్నామంటే టమాటా గుజ్జు కూడా బాగా రసంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసేసుకున్నాను. మనకి ఎంత రసం అవసరం అవుతుందో అంతవరకు వాటర్ వేసుకోండి. ఇప్పుడు పులుపు కోసం మనం ఏమీ వేయలేదు కదండి. ఇందులో నేను ఈ విధంగా మామిడికాయని పైన పీల్ తీసేసి, బాగా పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకోవాలండి. పీల్ తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు, పసుపు వేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ మామిడికాయని సాంబార్లో కానీ రసంలో కానీ వాడుకోవచ్చు. ఈ మామిడికాయని ఒక 2-3 ముక్కలు తీసుకొని పులుపుకు తగినంతగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, కొద్దిగా కొత్తిమీర, ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని రసం మరిగించుకున్నామంటే రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర ఫ్రెష్గా ఉన్న మామిడికాయ ఉంటే ఆ మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని ఈ విధంగా రసం అనేది పెట్టేసుకోవచ్చు. ఈ మామిడికాయ రసం చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలో. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం చూపించబోయే రెసిపీ అనేది ఉసిరికాయ రసం అండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి బాడీకి ఇమ్యూనిటీ పవర్ని ఇస్తుంది. అలాగే జుట్టుకి కూడా చాలా మంచిది. ఈ రసం అయితే ప్రతి ఒక్కరు తప్పకుండా టేస్ట్ చూసి తీరాల్సిందే అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఈ రసం కోసం అయితే 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, అలాగే 2 స్పూన్లు కందిపప్పు, 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు ధనియాలు, ఇవన్నీ కూడా విడివిడిగా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ రసానికి ఈ పొడి అనేది తప్పకుండా ఉండి తీరాలండి. అప్పుడే ఈ రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, అలా పొడి చేసి తీసుకున్న పొడే ఈ రసం పొడి అనమాట. ఇప్పుడైతే ఉసిరికాయలు తీసుకుంటున్నాను. మనకు కొంచెం పులుపు ఎక్కువగా కావాలంటే ఎక్కువ ఉసిరికాయలు తీసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 3 ఉసిరికాయలని తీసుకొని ఈ విధంగా తురుము పెట్టేసుకుంటున్నానండి. ఇలా ముక్కలుగా వేసుకునే దానికంటే ఇలా తురుముకున్నామంటే గిన చాలా బాగుంటుంది. అలాగే తొందరగా పులుపు అనేది దిగుతుంది. అలాగే ఇప్పుడైతే నేను ఓన్లీ ఒక రసం అనే కాదండి, రసం ఫ్రీ మిక్స్ కూడా చూపిస్తాను, చూసేయండి. ఇంకా నేనైతే ఒక 3 ఉసిరికాయలని తురిమి పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇవి కాస్త బ్రౌన్ కలర్లోకి వేగాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా చిలికలుగా చేసుకొని వేసేసుకోండి. కొద్దిగా పసుపు, ఇంగు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఏ రసంలోకైనా సరే ఇంగు ఉంటే ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుంది. మనకు రసం టేస్ట్ కూడా పెరిగిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఆనియన్స్ ఏమీ వేయట్లేదండి. ఇప్పుడు ముందుగా తురుము పెట్టుకున్న ఉసిరికాయ తురుము ఉంది కదా, అదంతా కూడా వేసేసుకొని ఒకసారి 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఉసిరికాయ తురుము తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఈ టమాటా కూడా బాగా మెత్తబడేంత వరకు ఇలా మెదుపుతూ ఉడికించేసుకోవాలండి. ఇలా అయితేనే ఈ రసం ఫ్రీ మిక్స్, అలాగే రసం కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా గరిటెతో బాగా మ్యాష్ చేస్తూ చేసామంటే ఉసిరికాయలో ఉన్న పులుపు, టమాటోలో ఉన్న గ్రేవీ అనేది బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 2-3 స్పూన్ల వరకు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రసం పౌడర్ వేసేసుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ వేయించేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ రసం ఫ్రీ మిక్స్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం వాటర్లో కలిపేసుకొని వేడి చేసుకున్నామంటే రసం అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఇలా మొత్తం అయితే వేగిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం తీసి పక్కన పెట్టేసుకుందాము. మనకి ఎంత రసం కావాలో అంతవరకు పేస్ట్ అనేది ఉంచేసుకొని మిగిలిన తీసి ఇలా ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయ పేస్ట్ ఉంది కదా కడాయిలో, అందులోనే తగినంత వాటర్ వేసేసుకొని ఉప్పు కూడా ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. ముందుగానే మనం ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఎక్కువగానే వేసాం కాబట్టి కారం అయితే సరిపోతుంది. మీకు సరిపోకపోతే ఇంకొంచెం కారం అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెలో ఉన్న ఉసిరికాయ రసం ఫ్రీ మిక్స్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం వాటర్లో యాడ్ చేసుకొని వేడి చేసుకుంటే ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్నామంటే రసం అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అంటే 1 కేజీ ఉసిరికాయని కూడా తెచ్చుకొని పెట్టేసుకోవచ్చండి. అలా ఉసిరికాయ పులిహోర ప్రీమిక్స్ అట్లా చేసి పెట్టుకున్నామంటే మనం ఒక 5-6 నెలల వరకు కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ ఉంటుందన్నమాట. ఈ రసం మరుగుతున్నప్పుడే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక 10 నిమిషాల వరకు రసాన్ని మరిగించేసుకోండి. మనం ఈ రసం పౌడర్ వేయడం వల్ల రసం అనేది కొంచెం థిక్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. మీకు కారం ఇంకొంచెం అవసరం అనిపిస్తే చెప్పాను కదా, ఒకసారి కారం అనేది ఉప్పు, కారం చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోండి. నాకైతే అందులో వేసిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి వల్ల వచ్చిన కారమే పర్ఫెక్ట్గా సరిపోయిందండి.
ఇప్పుడు మనకు టేస్టీ ఉసిరికాయ రసం అయితే రెడీ అయిపోయింది. ఈ ఉసిరికాయ రసం కనీసం వారానికి 2 సార్లు అయినా టేస్ట్ చేయాలండి. అలా చేయడం వల్ల మనకి బాడీకి అనేది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, జుట్టుకి చాలా మంచిది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ ఉసిరికాయ రసం మీరు ఒకసారి టేస్ట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలకి కూడా జలుబు దగ్గు అనేది చాలా వరకు తగ్గిపోతాయండి ఈ రసం పెట్టడం వల్ల. ఉసిరికాయ సీజన్ వచ్చినప్పుడు ఇలా ప్రీమిక్స్ కొంచెం రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక 4-5 నెలల వరకు మంచిగా వాడుకోవచ్చండి. ఉసిరికాయ ప్రీమిక్స్ పులిహోర ప్రీమిక్స్ ఎలా తయారు చేయాలనేది ఎవరికైనా అవసరమై ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను తప్పకుండా చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు ఈ 5 రసాలలో ఏ రసం నచ్చింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.